నక్లస్ సీడ్ వేసిన మరి ఎంత వాటర్ ఉన్నా కానీ పెరుగుదల ఆగది. ఎంత వాటర్ ఇంత పెరిగిందంటే బాగున్నది పత్తి. ఈ భూమిలో ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇట్లా చూసినాను చూడలే. ఇంత హైట్ పెరగకపోవు, ఇంత హైట్ ఎన్నడూ పెరగలే, పెరగలే ఇప్పుడు పెరగలే. ఎంత వాటర్ ఉన్నా తట్టుకుంటుంది. చెట్టుకు సో కాయ మంచిగా ఉన్నది, సైజు 5 పచ్చలు ఉన్నది, 5 పచ్చల కాయ ఉన్నది మంచిగా. ఈ ఫంగల్స్ సైజ్ వచ్చింది, ఫంగల్స్ సైజ్ వచ్చినాయి మంచిగా. ఇది జౌకే కానీ మంచిగా ఉన్నది. తెగులు కూడా తక్కువ ఉన్నట్టుంది. తెగుళ్ళు అయితే అసలే రావు దీనికి ఎక్కువ శాతం. మిగతా రైతులు పెట్టుకోమంటావా? పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇయర్ మొత్తం వేస్తున్నాం సార్ మేము. మీరు పెట్టిండ్లా? మేము పెట్టినాం సార్. నెక్స్ట్ ఇయర్ ఎందరు మంది పెట్టిస్తున్నా చూడండి సార్. మేము మీకైతే నచ్చింది? బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ పూరా వేస్తున్నాయి పత్తి. నాకు ఫస్ట్ తెలియాలి, మన మధ్యలో తెలిసింది, మర పెట్టేసిన 2-3 బ్యాగులు. ఎట్లా ఉంది వేరే దానికి చూస్తే? మంచిగా అన్నిటికన్నా మంచిగా క్వాలిటీ ఉన్నది. చేను మంచిగా ఉంది, చూడడానికి బాగుంది. జౌకు అంటారు కదా నీళ్ళు, అసలు నీళ్ళు నిన్న కూడా వాన పడినట్టుంది కదా. ఇంత వెరకపో సార్. ఆ పత్తి చూడు, ఈ పత్తి చూడు. జౌకు భూమి ఇంకోటి ఈ సంవత్సరం ఎక్కువ ఉంది కదా, మన ఏమంటారు వానలు వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఇంత పెరిగిందంటే మంచిగా ఉన్నట్లనే పత్తి. ఇంతకుముందు పెరుగుతున్నాయి ఇంతగానో? పెరగకపో ఇంత ఉంటుండే ఇలా పత్తి. ఎంత వర్షాలు ఇంకా ఇయ్యోడు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నా కానీ ఇంత పెరగకపోవు పత్తి. ఎన్నేళ్ళు నువ్వు వ్యవసాయం చేయబట్టి? నేను 15-20 సంవత్సరాలు. 15-20 సంవత్సరాలకి ఇంత హైట్ చూసినావా? ఇంత పెరగకపో సార్. కానీ కాయ కూడా మంచిగా ఉంది, సైజు కూడా సూపర్ ఉంది. కాయ సైజు ఉన్నది, 5 పచ్చలు ఉన్నాయి సార్. మంచిగా కొంత తక్కువ కాసినా దిగుబడి వస్తుంది సార్. అయితే పలకం కూడా వెనక్కి పగులుతుంది కదా, వెనక్కి పగులుతుంది, తీయనికి మంచిగా ఉంది. తీయనికి మంచిగా. ఓకే.